హాయ్ అండి, ఇది బంగాళదుంప టమాటా కూర వండుతానండి. చూడండి ఎట్లా వండుతానో. ఇట్లా కొత్తగా వండిన వాళ్ళైనా వంట రాని వాళ్ళు కూడా ఇట్లా సింపుల్ వంట చేయొచ్చండి. టేస్ట్ మాత్రం చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలంటే చూడండి, ఉల్లిపాయలు ఏమి ఆపలేదు, డైరెక్ట్ వేసాను. ముందు బంగాళదుంపలు వేసాను, ఉల్లిపాయ వేసాను, ఒక పచ్చిమిర్చి వేసాను. ఇగో వంకాయ వేస్తున్నా. ఇట్లా ఒకసారి వండి చూడండి, టేస్ట్ చాలా బాగా వస్తుందండి వంకాయలు. సరిపడి ఉప్పు వేసుకోవాలండి. పసుపు, ఇదిగండి అల్లం వెల్లుల్లి పేస్టు, కారము వేసాను. అల్లం వెల్లుల్లి పేస్టు, కారము, పసుపు వేసాను. ఇప్పుడు ధనియాల పొడి, ఇదిగండి కూరకు సరిపడా ఆయిల్, ఇదిగండి. ఇప్పుడు ఇది మొత్తం కలిపేయాలి. ఇదిగండి మొత్తం కలిపేసి ఇప్పుడు అలాగే స్టవ్ వెలిగించి గ్యాస్ మీద పెట్టేసాలండి. ఇదిగండి ఇట్లానే ఇప్పుడు వాటర్ ఏమి వేయకుండా ఇట్లానే కొంచెంసేపు మగ్గనివ్వాలండి మూత పెట్టేసి. ఇదిగండి ఇప్పుడు కొంచెము వంకాయ అవన్నీ ఉడుకుతున్నాయి చూడండి. ఇట్లా ఎప్పుడైనా ఇట్లా వండితే ఎంత బాగుంటుందని చూడండి. ఎవరైనా వండకపోయినా ఇలా వండి చూడండి, టేస్ట్ చాలా సూపర్ ఉంటుందండి. ఈ కూర వండడం తెలియని వాళ్ళు కూడా వండొచ్చండి, బాగా ఉంటుంది, అంత బాగుంటుంది కూర. ఇదిగండి బంగాళదుంప వంకాయ కొంచెం ఉడికింది. ఇప్పుడు టమాటా వేయాలండి. ఉడికిన తర్వాత వేయాలి, ముందు వేయకూడదు. ఇదిగండి టమాటా వేస్తాను. ఇదిగండి కొంచెం వాటర్ వేయాలి. కొంచెం మసాలా పొడి వేస్తున్నా. కస్తూరి మేతి వేస్తున్నా అండి. ఇదిగండి బంగాళదుంప అంత ఉడికిపోయినాక ఇట్లా చిక్కబడిపోతుంది చూడండి. టేస్ట్ ఎంత బాగా వస్తుంది అంటే అంత బాగా వస్తుంది ఇట్లా వండితే. ఎప్పుడు కానీ అది ఉల్లిపాయలు అన్నీ వేపేసి వండే కన్నా ఇట్లా ఒకసారి వండి చూడండి, ఎంత టేస్ట్ ఉంటుంది అంటే అంత టేస్ట్ ఉంటుంది. వీడియో మొత్తం చూసి ఎట్లా నేను ఎట్లా వండానో అదే మోడల్గా వండండి. ఎంత బాగా వస్తుంది మీకు కూర. ఎట్లా వచ్చిందో కామెంట్ పెట్టండి.
కూర మాత్రం సూపర్ ఉంటుందండి. మీరు ఇంత టేస్ట్ ఎక్కడ తిని ఉండరు, అంత టేస్ట్ వస్తుంది. వీడియో పూర్తి చూడండి, చూసి నేను ఎలా వండాను అలానే వండండి. టేస్ట్ మాత్రం చాలా బాగా వస్తుందండి. ఇదిగండి బంగాళదుంప ఉడికిపోయింది. ఇట్లా గ్రేవీ ఉంటేనే చాలా బాగుంటుందండి. చూడండి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయడమేనండి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి ఇలా వండి చూడండి. ఎప్పుడు అది ఉల్లిపాయలు వేపేసి ఇట్లా వండే కన్నా అన్నీ డైరెక్ట్ వేసి కలిపేసి ఒక్కటేసారి గ్యాస్ మీద పెట్టేసి ఇలా వండి చూడండి ఒకసారి. ఎంత టేస్ట్ బాగుంటుంది అంటే అంత టేస్ట్ బాగుంటుంది. ఇంకోసారి మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.